నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్స్ విద్యార్థులకు దువ్వాడ సౌత్ సర్కిల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె వెంకటరావు అవగాహన సదస్సు నిర్వహించారు. కుర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజ్ ఎదురుగా ఉన్న బస్టాప్లో శ్రీ చైతన్య విద్యార్థులు 300 మంది, డిఏవి విద్యార్థులు 120 మంది, అలాగే 40 మంది ఆటో డ్రైవర్లు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకటరావు మాట్లాడుతూ రోడ్డు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆటోలో ఓవర్లోడ్ వల్ల కలిగే నష్టాల గురించి, అలాగే వాహనానికి సేఫ్టీ రాడ్లు ముఖ్యమని, అవి కుడి ఎడమ వైపు ఉండాలని సూచించారు. ఆటో లోపల నిబంధనలకు లోబడి ప్రయాణం చేయాలని విద్యార్థులకు సూచించారు. డ్రైవర్స్ ఆటో నడిపేటప్పుడు సెల్ ఫోన్స్ వాడరాదని, ఏదైనా సమస్యలు ఎదురైతే తమ నెంబర్కు సమస్య తెలపవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్, హెడ్ కానిస్టేబుల్ కొండలరావు సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలు తల్లిదండ్రులు కని పెంచి పంచుతున్నారు, మీ మీద నమ్మకం మీద పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలంటే బ్యాక్ నెవర్ని కూర్చోబెట్టకండి, ఓకేనా? తర్వాత ఈ ఆటోకి వన్ సైడ్ మాత్రమే సేఫ్టీ రాడ్ ఉన్నాయి, రైట్ సైడ్ కూడా సేఫ్టీ రాడ్లు పెట్టుకొని ఒక లాక్ తీసి పెట్టుకోవాలి. ఉన్నాయి కదా, అలా తయారు చేసుకోవాలి. నేను ల్యాప్టాప్ ఒప్పుకొని ఇటుపక్క రాని చెప్పేస్తున్నాను. పిల్లలు సేఫ్ చూసుకోవాలి. మీరు డ్రైవింగ్లో ఉంటారు, పిల్లలు బయటికి చేయి పెట్టినా లేదా మెడ పెట్టినా వెనకాల రోడ్ క్రాస్ చేసినా మనకు ప్రమాదం. వెనకాతల ఆటో క్రాస్ చేసేటప్పుడు చెయ్యి కానీ హెడ్ కానీ విరిగిపోతాయి. ముఖ్యంగా వెనకాతలు ఎవరిని కూర్చోబెట్టకండి. మీ కెపాసిటీ ఎంత? 4. మీరు ఎంతమందిని ఎక్కిస్తున్నారు? ఇంచి నో 10 to 15 ఎక్కిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మాన్యువల్ ప్రకారంగా వెళ్ళండి. స్కూల్ పిల్లలు కాబట్టి లోపల ఎక్కించండి. లోపల సీట్లోనూ 3 పడతారు, ముందు పెడతారు. 6 అది యాక్చువల్గా అనాథరైజ్డ్ 6. పిల్లలు కలిసి వస్తారు కాబట్టి 6 వరకు ఓకే. అక్కడి నుంచి ఏమాత్రం ఓవర్లోడ్ వేస్తాం. అసలు యాక్చువల్గా రూల్ ప్రకారంగా 1+4. ఓన్లీ బుక్స్ వరకే. బ్యాక్ని నేను చూసాను, 1 టౌన్ చేశాను. చేసేటప్పుడు వెనకాల గుద్దించిస్తే ఈ కాలు ఇరిగిపోయి అందరికి వెనకాల కూర్చున్న వాళ్ళకి అర్థమైందా? అది కూర్చోబెట్టకూడదు. ఓవర్ స్పీడ్ పనికిరాదు. పిల్లలు అబ్జర్వేషన్ లో ఉంచాలి. ఆ బుక్స్ కూడా బయటికి పెట్టకూడదు, బ్యాగ్లు అవి బయటికి పెడతారు. ఇదంతా కష్టమంతా పోద్ది. ఆర్టీఓ ఎంత వేస్తారు? ఆర్టీఓ సార్ ఏది ఫైనా? ఏంటి 500 కంటే ఎక్కువ రాలేదు? సర్వీస్ కాదండి, ఫైన్ ఎంత పడుతుంది ఉంది కదా. మీ కష్టం అంతా పోద్ది. మనకి ఎందుకబ్బా? మనం జాగ్రత్తగా లిమిటేషన్. మేమేం చెప్పాం, స్కూల్ పిల్లలు పెద్దోళ్ళు అయితే 1+4, లోపల చిన్న పిల్లలు కాబట్టి ఒక 6 మెంబర్స్ పడతారు. అది అనాథరైజ్డ్ కానీ లోపల పడతారు కాబట్టి కొద్ది సేఫ్టీ ప్రికాషన్స్ రాడ్స్ ఉంటాయి కాబట్టి నేనైతే 6 అన్నానమ్మా. రూల్ ప్రకారంగా వెళ్ళమంటాను. మీరు ఎలాగాని మేము చెప్పినా చెప్పని చిన్నపిల్లలు లోపల పెడతారు కదా, అందుకోసం బయట బ్యాక్ సైడ్ కాలు బయటికి పెట్టి కూర్చోకూడదు. సేఫ్టీ రాడ్ 2 ఉండాలి. 1-10 సార్లు చెప్తున్నాను, ఆలోచించండి. ఓవర్ స్పీడ్ పనికిరాదు. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్లోగా వెళ్ళండి, ఓకే? డ్రింక్ డ్రైవ్ చేయకూడదు, యంగ్నెస్ట్ వన్ వెళ్ళకూడదు, సెల్ ఫోన్ మాట్లాడకూడదు, సౌండ్ పొల్యూషన్ ఉండకూడదు. సౌండ్ పొల్యూషన్ అంటే గిక్కలు పెట్టామనుకో, ఆ హుషారుకి పిల్లలు గోళ మీకు వినిపించదు. ఓకే, ఆల్ ది బెస్ట్. పిల్లలకి లేట్ అవుతుంది.